The next part comes is committee reports, and trust me, this is going to be the golden mine for your mains. I'm saying you, if you are reading this committee రిపోర్ట్స్ ప్రాపర్లీ అండ్ దీన్ని కనుక మీరు మెయిన్స్లో కనుక యూజ్ చేస్తే డెఫినెట్గా మన పక్కన వాళ్ళకంటే మనకు ఒక 5 మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో దట్స్ ద పవర్ ఆఫ్ దిస్ కమిటీ రిపోర్ట్స్ ఫ్రమ్ పిఆర్ఎస్. నౌ కమిటీ రిపోర్ట్స్ యాక్చువల్గా దేని మీద ప్రిపేర్ చేస్తారు? దే ప్రిపేర్ ఆన్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ టాపిక్స్ అన్నీ మనకు మెయిన్స్లో కూడా ఉన్నాయి. బట్ ప్రతి రిపోర్ట్ డీటెయిల్గా చదవాలా అంటే నో. దెన్ హౌ యూ షుడ్ రీడ్ దిస్? రీడ్ ఓన్లీ కీ ఫైండింగ్స్, రికమెండేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్. స్టాట్స్ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా హెల్ప్ అవుతాయి, వెరస్ కీ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ మీకు బాడీ అండ్ కంక్లూజన్ ఆఫ్ ది ఆన్సర్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్, మేక్ ష్యూర్ యూర్ రీడింగ్ దిస్ 3 parts ఫ్రమ్ ఆల్ దీస్ కమిటీ రిపోర్ట్స్. అండ్ ఆ పార్ట్స్ని ప్రాపర్గా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీరు మెయిన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై టు యూస్ దీస్ ఆల్సో ఇన్ దోస్ ఆన్సర్ రైటింగ్స్. So once again, I'm saying you, this is going to be a golden weapon for your mains answer writing. So please skip cheyakandi. And if you have any doubts with respect to using this or accessing this on website, please let me know in the comments. I will reply you. Thank you.